ఈ జూన్ 1 నుంచి 7 కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏవో తెలుసుకునే కన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే త్వరగా వెళ్ళి చేసుకోండి. ఇలాంటి మంచి మంచి న్యూస్ అండ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ చేంజ్ వచ్చేసి సెబీ కొత్త రూల్ తెచ్చింది. సెకండ్, కోటక్ మహేంద్ర బ్యాంక్ని ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్. థర్డ్ది, ఆధార్ కార్డులో అప్డేట్స్. ఫోర్త్, గ్యాస్ సిలిండర్ ప్రైస్ అనేది తగ్గింది. ఫిఫ్త్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాడుతున్న వాళ్ళకి ఇంక నుంచి లాంచ్ యాక్సెస్ రాకపోవచ్చు. యూపీఐలో కొత్త అప్డేట్. చాలా బ్యాంక్స్ జూన్ 1 నుంచి ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తున్నాయి. సెబీ కొత్త రూల్ తెచ్చింది. సెబీ పెట్టిన కొత్త రూల్ ఏంటంటే, ఓవర్ రేంజ్ మ్యూచువల్ ఫండ్స్కి సెబీ జూన్ 1 నుంచి కట్ ఆఫ్ టైం పెట్టింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రైస్ తగ్గింది. 19 kgs కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ అనేది 24 రూపీస్ తగ్గింది. థర్డ్ న్యూస్, కోటక్ మహేంద్ర బ్యాంక్కి సంబంధించిన యూజర్స్కి అయితే ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని అనొచ్చు. ఎందుకంటే మనకి ఫెయిల్డ్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఛార్జెస్ అనేది 250 నుంచి 350 వరకు ఉంటాయి. కాకపోతే ఈ జూన్ 13th నుంచి ఆ ఛార్జెస్ అనేది 2000కి పెరిగాయి. అది కూడా మినిమం 450 నుంచి మ్యాక్సిమం 5000 వరకు కట్ అవ్వచ్చు. ఫోర్త్ చేంజ్, యూపీఐ బెనిఫిషరీ నేమ్ అనేది ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే నేమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలి. అండ్ అది కూడా విత్ వెరిఫికేషన్ టిక్ మార్క్. ఇఫ్ ఇన్ కేస్ అలా లేదంటే అది స్కామ్ ఫ్రాడ్ అయి ఉంటుంది. సో మీరు ఆ అకౌంట్స్కి అమౌంట్ వేయాల్సిన అవసరం లేదు. సో బీ సేఫ్. సో చేంజ్ నెంబర్ 5, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్ యాక్సెస్ పాలసీ చేంజ్ అయ్యింది. జూన్ 10th నుంచి హెచ్డిఎఫ్సి టాటా నియో ఇన్ఫినిటీ అండ్ హెచ్డిఎఫ్సి టాటా న్యూ ప్లస్ ఈ కార్స్కి ఇంకా నుంచి మనకి లాంచ్ యాక్సెస్ ఉండదు. ఒకవేళ యూజ్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ క్వార్టర్లో ఖచ్చితంగా మినిమం 50,000 అనేది స్పెండ్ చేసి ఉండాలి. సిక్స్త్ చేంజ్, ఆల్మోస్ట్ చాలా బ్యాంక్స్ జూన్ 1 నుంచి ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించింది. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఆ చేంజెస్ ఎంత అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ని 20 basis points వరకు తగ్గించింది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసుకుంటే 8.4 బేసిస్కి తగ్గించింది. ఇలా ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ అనేది ఎఫ్డి ఇంట్రెస్ట్ అనేది తగ్గించింది. సెవెంత్ చేంజ్, ఫ్రీ ఆధార్ అప్డేట్ డెడ్లైన్. మన ఆధార్ కార్డులో ఏమైనా చేంజెస్ లైక్ ఫోటో కానీ నెంబర్ కానీ ఏమన్నా చేయించుకోవాలంటే 14th జూన్లోగా ఫ్రీగా చేయించుకోవచ్చు. అది కూడా మై ఆధార్ పోర్టల్లో ఫ్రీగా చేసుకోవచ్చు. లేదు అంటే జూన్ 15th నుండి అమౌంట్ పే చేసి మార్చుకోవాల్సి వస్తుంది. లైక్ ఆధార్ అప్డేట్ ఆన్లైన్లో చేసుకోవాలంటే 25 రూపీస్ అండ్ ఆఫ్లైన్లో చేసుకోవాలంటే 50 రూపీస్.